ఈరోజు మీకు ఒక హెల్తీ ఫుడ్ చూపిస్తున్నానండి. హోమ్మేడ్‌గా మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తిన్నాటికి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి ఏమేమి కావాలి ఒకసారి చూసేయండి. నేను ఎలా తయారు చేస్తానో లాస్ట్ దాకా వీడియో చూసేయండి. దీనికి కావాల్సిందండి పాలకూర అండి. పాలకూర మనం ఉడకబెట్టుకొని తింటాం కదా, కానీ పచ్చిగా తింటే అండి దానికి హెల్త్ వేరే లెవెల్గా ఉంటుందండి. పచ్చిగా తింటే పచ్చి ఆకుకూరలు ఉంటారు కదా, అలాగా అది కూడా హాఫ్ బాయిల్గా చేసుకుని తింటే కూడా కొన్ని ఆకుకూరలు అవి కూడా కొంచెం టేస్ట్ ఉంటాయి, హెల్తీ కూడా అండి. దీనికి కావాల్సింది ఏంటంటే పాలకూర, చికెను, ఉడకబెట్టిన చికెను, తర్వాత అంటే దానిమ్మకాయ గింజలండి అవి. చాలా హెల్తీ కూడా, మన బాడీకి బ్లడ్ సూపర్ ఇస్తుంది అది. పాలకూర ఏంటంటే ఫస్ట్ కట్ చేసుకోవాలి, దాన్ని కాడలు తీసేయాలి. కానీ కాడలు కూడా బాగుంటాయండి, కానీ మరీ అంత లావు కాడలు లేకుండా కొంచెం ఆకుల్లాగా అలా వేసాను నేను. దానిపైన మొత్తం అది దానిమ్మ పండు గింజలు మొత్తం వేసేసాను. తర్వాత ఏంటంటే చికెన్ అండి, చూడండి చికెన్, ఆ చికెన్ వేసాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని తినండి. 2 పూటలైనా, ఒక పూట అయినా, ఒక డేలో అయినా, లేకపోతే 1 వీక్లో అయినా మీకు ఎప్పుడు అందుబాటులో మీరు తినగలం అనేది ఒక హెల్తీ ఫుడ్ ఒక టైం పెట్టుకోండి. మీకు కూడా మంచిదే. బయట కంట్రీలో వీళ్ళు, నేను చెప్పాను కూడా మీకు, వీళ్ళు బాగా గట్టిగా ఉంటారు. ఇలాంటివి తినేయండి, వీళ్ళు చాలా గట్టిగా ఉండేది. అందులో నేను కూడా అనుకోండి, నాకు అందరూ అంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే దీంట్లో సాస్ వేసానండి. సాస్ అంటే మైనస్ వస్తుందండి. మైనస్ దాంట్లో చిల్లీ కారం వస్తుంది, మామూలు కారం లేదు వస్తుంది. దాంట్లో చాలా సాస్ ఉన్నాయండి. ఇక్కడ బయట కంట్రీలో అయితే మొత్తం ఫ్రిడ్జ్లో ఈ సాసులే ఉంటాయి. అది కొంచెం పైన వేసాను మొత్తం డెకరేషన్కి. తర్వాత ఏంటంటే నువ్వులండి. నువ్వులు తెలుసు కదా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు తెలుసు కదా, అలాంటిది తెల్ల నువ్వులు వేసానండి దానిపైన మొత్తం. తర్వాత ఏంటంటే ఇది దానిమ్మకాయ ఎండబెట్టినదండి. దానిమ్మకాయ పండు ఉంది కదా, దాన్ని ఎండబెట్టేసి అది మిక్సీలో వేసి ఏం చెప్తారు, కొంచెం అది పుల్లగా ఉంటుందండి అది. అంటే మనం ఇప్పుడు అది ఫ్రెష్గా వేసాను కానీ నేను, ఇది ఫ్రెష్గా లేకుండా ఇప్పుడు నేను పైన డెకరేషన్కి వేసింది. అంటే దానికి సాలాడ్కి ప్రతి సాలాడ్ పైన డెకరేషన్గా వేస్తారండి. ఎందుకో తెలుసా, ఒకసారి మీకు అవి దొరకవు, ఒకసారి రెడీమేడ్గా ఉంటాయి, ఒకసారి దొరకవు. కాబట్టి అదేంటే ఎండబెట్టి పొడి చేసి అది డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. మాకు కావాల్సినప్పుడు అది పైన డెకరేషన్గా వేస్తారు, అది పుల్లగా ఉంటుంది. తర్వాత ఆలివ్ ఆయిల్ వేసానండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.